అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? డబురా ధనలక్ష్మి గారు రచించిన 'మాతృత్వ మధురిమలు' అనే కథను విందామా? సుజిత్, షర్మిష్ఠ భార్యాభర్తలు. పెళ్ళై చాలా సంవత్సరాలు అయినా వాళ్ళకి పిల్లలు కలగలేదు. వాళ్ళకి పిల్లలు లేని విషయం వాళ్ళకంటే ఇతరులకే ఎక్కువ గుర్తుంటుందేమో. ఎక్కడ ఏ ఫంక్షన్‌కు వెళ్ళినా పిల్లల గురించి అడగడం, ఆ ఫంక్షన్‌లలో షర్మిష్ఠను అపశకునంగా చూడడం ఆ దంపతులను బాధకు గురిచేసేది. కొందరైతే ఎంత ఆస్తులుంటే ఏం ప్రయోజనం? ఒక బిడ్డ, పాప లేనప్పుడు అనో, అయ్యో! బిడ్డలు లేకపోతే ఎలా అనో, మన తర్వాత మన వంశం పేరు చెప్పుకోవడానికి బిడ్డలు లేకపోతే ఎలా అనో, వీళ్ళ ఆస్తులన్నీ చివరికి అనాథ శరణాలకే అని ఇంకొందరు అంటే, ఆ మాటలు విన్నట్టు ఉన్న తర్వాత చాలా బాధపడేది షర్మిష్ఠ. దాదాపు ఎవరు ఫంక్షన్‌లకు పిలిచినా ఏదో ఒక కారణం చెప్పి వెళ్ళకుండా ఉంటున్నారు. కానీ షర్మిష్ఠ స్నేహితురాలు నవ్య గర్భవతి. నవ్య తన శ్రీమంతానికి మరీ రమ్మని ఫంక్షన్‌కి ఫోన్ చేయడంతో అన్యమనస్కంగానే వెళ్ళింది షర్మిష్ఠ. తనకు తెలుసు అలాంటి చోటకు వెళితే ఎలాంటి మాటలు ఎదుర్కోవాల్సి వస్తుందో అని. నిన్న మొన్నటి వరకు ఎప్పుడు షర్మిష్ఠ, నవ్య ఇద్దరు ఫోన్‌లో మాట్లాడుకున్నా ఇద్దరు పిల్లలు పుట్టకపోవడం గురించే ఎక్కువగా మాట్లాడుకునేవారు. ఏ దేవుడు కరుణించాడో ఏమో ఇప్పుడు నవ్య గర్భవతి అయినప్పటి నుంచి షర్మిష్ఠకు ఫోన్ చేయడం తగ్గించేసింది. షర్మిష్ఠతో మాట్లాడితే షర్మిష్ఠ నిరాశపూరిత మాటలు గర్భవతిగా ఉన్న నవ్యపై చెడు ప్రభావం చూపిస్తాయని సాధ్యమైనంత తక్కువగా షర్మిష్ఠతో మాట్లాడమని నవ్య తల్లి చెప్పడంతో నవ్య మాట్లాడడం తగ్గించేసింది. ఆ రోజు సాయంత్రం మేడపై చల్లగాలికి కూర్చొని దీర్ఘాలోచన ఉన్న షర్మిష్ఠను వెనుక నుండి కళ్ళు మూశాడు షర్మిష్ఠ భర్త సుజిత్. అతని చేతి వేళ్ళకి వెచ్చగా తగిలిన షర్మిష్ఠ కన్నీటి తడిని చలించిపోయాడు సుజిత్. కారణం ఆలోచించిన సుజిత్కు ఆ రోజు శర్మిష్ఠ స్నేహితురాలు నవ్య సీమంతానికి వెళ్ళి వచ్చిందని గుర్తుకొచ్చింది. సుజిత్ షర్మిష్ఠను అనునయంగా తన వైపు తిప్పుకొని కన్నీరు తుడిచి, నాకు తెలుసు నీ ఈ కన్నీటికి కారణం. పెళ్ళై 16 దాటిపోయినా ఇప్పటికే ట్రీట్మెంట్లని నువ్వు వాడిని మందులు నీ శరీరాన్ని బలహీనం చేస్తున్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అయిపోతున్నాయి. కానీ నీలో ఉన్న మాతృత్వ కాంక్ష, అమ్మానవ్వాలనే తపన తీరడం లేదు. ఎందుకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటావు? పోనీ ఎవరినైనా దత్తత తీసుకుందామంటే ఆ మాటలు పూర్తి కాకుండానే షర్మిష్ఠ సుజిత్ పెదాలను తన అరచేతికి అడ్డుపెట్టి, ఇష్! ఇక ఆపై మాట్లాడకండి. ఇప్పటికి చాలాసార్లు చెప్పాను. ఎవరో అనాథలను దత్తతను తీసుకోవాల్సిన కర్మ మనకేంటి? ఈ మధ్య కాలంలో అనాథలంటే చాలా వరకు పెళ్లి కాని అమ్మాయిలు తొందరపడితేనో, భర్త దూరంగా ఉంటే వేరొకరితో అక్రమ సంబంధం ద్వారా పుడితేనో అనాథలు అవుతున్నారు. ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళ పిల్లలకు పెంచుకోగలమా? ఇంకొందరైతే ఆడపిల్లలు పుట్టిందని తమకు వద్దని చెత్తకుప్పలో వేస్తున్నారు. హాస్పిటల్లో వదిలేస్తున్నారు. మరి అలాంటి పిల్లల తల్లిదండ్రుల మనస్తత్వం ఎంత భయానకం? అలాంటి వాళ్ళ పిల్లల్ని మనం తెచ్చి పెంచుకున్న భవిష్యత్తులో ఆ పిల్లలు బుద్ధులు బాగుంటాయని గ్యారంటీ ఇవ్వలేమండి అంది షర్మిష్ఠ. అలా అని ఎందుకు ఆలోచిస్తున్నావు షర్మి? ఏదైనా యాక్సిడెంట్లో ప్రమాదవశాత్తు తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలుంటారు కదా! అలాంటి వాళ్ళనేనా అంటుండగానే అబ్బా! ఇక ఆపండి వినలేకున్నా అంటూ గదిలోకి వెళ్ళిపోయింది షర్మిష్ఠ. కాసేపటి తర్వాత భర్తకు భోజనం వడ్డిస్తూ, ఈ పచ్చడి రుచి చూడండి, కాస్త ఈ కూర వేసుకోండి. ఏంటి కూర కలుపుకోవడం? చిన్నపిల్లలా? అన్నం తక్కువ పెట్టుకున్నా కూర ఎక్కువ కలుపుకొని తినాలి. కూరలో కూరగాయలుంటాయి అంటూ చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్పి వడ్డించే షర్మిష్ఠను అలానే చూస్తూ సుజిత్ మనసులో, ఆ దేవుడు ఎందుకింత శిక్ష వేశాడో అనుకున్నాడు. మనసులో సుజిత్, షర్మిష్ఠ ఉన్నంతలో శ్రీమంతులు, పెద్దలాస్తు కూడా ఉంది. షర్మిష్ఠకు కొంచెం పట్టింపులెక్కువ. శుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. 4 సంవత్సరాల క్రితం షర్మిష్ఠ తీవ్ర అనారోగ్యంతో బాధపడింది. డాక్టర్ దగ్గరికి వెళితే ఒక కిడ్నీ దెబ్బతిందని తీసివేయాలని చెప్పారు. రెండో కిడ్నీ ఫంక్షనింగ్ కూడా సరిగ్గా లేదన్నారు డాక్టర్స్. అందున తనది ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్. సుజిత్ చాలా ప్రయత్నాలు చేశాడు. తర్వాత డోనర్ దొరకడంతో ఆ గడ్డం నుండి గట్టెక్కారు. ఈ ఆలోచనలో ఉండగా ఏమండి అన్న షర్మిష్ఠ కుదుపుతో ఆలోచనల నుంచి తేరుకున్నాడు సుజిత్. మోగుతున్న ఫోన్ను సుజిత్కు అందించింది. అటువైపు సుజిత్ తల్లిదండ్రులు మరుసటి రోజు తమ ఇంటికి వస్తున్నట్టు చెప్పారు. సుజిత్ తల్లిదండ్రుల పల్లెలో ఉంటారు. వాడికి సిటీ వాతావరణం పెద్దగా నచ్చదు. అందుకే తమ పల్లెలో సెటిల్ అయిపోయారు. పెద్ద ఇళ్ళు, చుట్టూ పూల మొక్కలు, ఇంటి వెనకాల పెద్ద పెద్ద మామిడి, సపోటా చెట్లతో వాళ్ళు ఉంటున్న ఇల్లు చూడ్డానికి ఒక ఆశ్రమంలా ఉంటుంది. షర్మిష్ఠ అంటే అత్తగారింట్లో కూడా అందరికీ ఇష్టమే. కాకపోతే షర్మిష్ఠ తనకు నచ్చని విషయాల పట్ల ఎంత సంతోషంగా స్పందిస్తుందో
నచ్చని విషయాల పట్ల కూడా అంతే విరుద్ధంగా స్పందిస్తుంది. కొంచెం సున్నిత మనస్తత్వం, ఉన్నత చదువులు చదివింది. కానీ మనుషుల మనసులు బాధ పెట్టకుండా మాట్లాడడం తెలియదు. ఏ విషయమైనా కుండ బద్దలు కొట్టినట్టు మొహమాటం లేకుండా మొహం మీదే చెప్పటం షర్మిష్టకు అలవాటు. పిల్లల విషయంలో అత్తమామలు ఏదైనా సలహా చెబుదామన్నా సుజిత్ అడ్డుపడేవాడు. షర్మిష్ట మనసు నొచ్చుకుంటుంది అని అందరికీ భయం. ముఖ్యంగా సుజిత్కు షర్మిష్ట అంటే ప్రాణం. షర్మిష్ట అత్తమామలు అప్పుడప్పుడు ఏదో పని మీద సిటీకి వస్తూ వెళ్తూ ఉంటారు. వచ్చిన రోజు బ్యాంక్ నుండి డబ్బు డ్రా చేయడం, ఎవరికో పంపుతూ ఉండడం షర్మిష్టకు తెలుస్తుంది. అయినా వాటి వివరాలు అడగదు. కారణం గౌరవం. ఇంకా అది అత్తమామల డబ్బు. అది వారి స్వంత విషయంగా షర్మిష్ట భావించేది. ఇక ఆ రోజు కూడా షర్మిష్ట అత్తమామలు టిఫిన్ తిని తాము వచ్చిన పని మీద బయలుదేరుతూ షర్మిష్టను కూడా తమతో పాటు బయలుదేరమన్నారు. షర్మిష్ట కారణం అడిగింది. బయలుదేరి వస్తే తనకో విషయం తెలుస్తుంది అని చెప్పింది షర్మిష్ట అత్తగారు. షర్మిష్ట విషయం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ అత్తమామలతో బయలుదేరి వెళ్ళింది. కారు ఒక ఇంటి ముందు ఆగగానే ఆ ఇంటిలో నుండి ఒక పెద్దావిడ చేయి పట్టుకొని ఓ 4 ఏళ్ల బాబు షర్మిష్ట అత్తగారి దగ్గరకు చిరునవ్వుతో వచ్చాడు. షర్మిష్ట అత్తగారు ఆ చిన్ని బాబును తన చంకాన ఎత్తుకొని ముద్దు చేస్తుంటే ఆ బాబు వచ్చి రాని మాటలతో ముద్దు ముద్దు మాటలు చెప్తూ సంతోషంగా కేరింతలతో అల్లరి చేస్తున్నాడు. ఆ బాబు అందరి చుట్టూ సంతోషంగా తిరగడం షర్మిష్టకు ఆశ్చర్యం కలిగింది. ఆ పెద్దావిడ కోడలు ఆ చిన్న బాబుకు స్నానం చేయించి అన్నం తినిపించింది. ఇంకో ఇద్దరు అబ్బాయిలు షర్మిష్టతో మాటలు కలిపి కబుర్లు చెప్పారు. ముగ్గురు పిల్లలు ఎంతో చూడముచ్చటగా చాలా సంస్కారవంతంగా అనిపించారు షర్మిష్టకు. ఆ పిల్లలకు ఆ పెద్దావిడ కుటుంబానికి సంబంధం లేదని చూడగానే అనుకుంది షర్మిష్ట. పైగా షర్మిష్ట అత్తమామలను తాతయ్య, నానమ్మ అంటుంటే తనకు తెలియని ఈ బంధుత్వం అంటూ ఆశ్చర్యంతో అత్తమ్మ ఈ పిల్లలు అనగానే ఈ పిల్లలతో మనకు ఏ జన్మ రుణమో మిగిలిపోయింది షర్మిష్ట. 4 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. ఇంకో విషయం ఏమిటంటే ఈ బాబు తల్లే నీకు కిడ్నీ డొనేట్ చేసింది. వీళ్ళ తండ్రి అవినాష్ ఇంకా తల్లి కీర్తి. వాళ్ళ పిల్లలే ఈ ముగ్గురు అబ్బాయిలు. పెద్ద అబ్బాయి ఇప్పుడు 10th, రెండో అబ్బాయి 6th క్లాస్. ఇదిగో ఈ ముద్దుల బాబు ఇంకా ఏ స్కూల్కి వెళ్ళడు. ఏదో ఫంక్షన్కి వెళ్లాల్సి వచ్చి పిల్లలు స్కూల్కు వెళ్ళి ట్యూషన్లకు వెళ్ళి వచ్చి అలసిపోయి ఉన్నారని అవినాష్, కీర్తి ఇద్దరే ఫంక్షన్కు వెళ్ళి వస్తుండగా కార్ యాక్సిడెంట్కు గురి అయింది. అవినాష్ తీవ్ర గాయాలతో చనిపోయాడు. ఇక కీర్తి కూడా బతికే అవకాశం లేనందున మానవత్వంతో తమ శరీరంలో అవయవ దానానికి అంగీకరించింది. అప్పటికప్పుడు చేసిన మెడికల్ టెస్టులో అన్నీ సరిపోవడంతో నీకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేశారు. వీళ్ళ అమ్మ నాన్న చనిపోయిన సమయానికే ఈ చిన్న బాబుకు 3 నెలల వయసు. అవినాష్కు తల్లిదండ్రులు లేరు. అవినాష్ బెంగళూరులో పుట్టి పెరిగాడు. కీర్తి వాళ్ళది ఒరిస్సా. వీళ్ళిద్దరిది ప్రేమ వివాహం. వీళ్ళు చనిపోయినప్పుడు ఇరువైపుల బంధువులు కూడా లేరు. ఎవరో కొందరు మాత్రం వీళ్ళకి అప్పులు ఇచ్చామంటూ ఉన్న డబ్బంతా ఊడ్చుకుపోయారు. కీర్తి చివరి కోరికగా ఈ ముగ్గురు పిల్లల్ని మాకు అప్పగించింది. ఈ విషయాలన్నీ నీకు చెప్పకూడదనుకున్నాం. ఇక అప్పటి నుంచి వీళ్ళ బాధ్యత నేను మీ మామగారు తీసుకున్నాం. పెద్ద పిల్లలిద్దరినీ విజయవాడ చైతన్య స్కూల్లో చదివిస్తున్నాం. ఈ చిన్న బాబును ఈ పెద్దావిడ ఇంకా ఈమె కోడలు చూసుకుంటుంది. కానీ ఇప్పుడు ఈ పెద్దావిడ కూడా హైదరాబాద్కు పర్మనెంట్గా వెళ్ళిపోతున్నారు. ఇక ఈ పిల్లలకు అంతా మనమే. సుజిత్ చాలాసార్లు వీళ్ళ గురించి నీకు చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ నువ్వెప్పుడు బయటి వాళ్ళ గురించి సానుకూలంగా స్పందించకపోయేసరికి చెప్పలేకపోయాడు. ఇక తప్పలేదు. నీకు ఇష్టం ఉంటే ముగ్గురు పిల్లల్ని పెంచుకోండి. నీకు ఇబ్బంది అయితే వీరి బాధ్యతను నేను మీ మామగారు తీసుకుంటాం అంది బాధగా. వింటున్న షర్మిష్ట కనులు కన్నీళ్లతో తడిచాయి. బాబును దగ్గరగా తీసుకుని ఆత్మీయంగా హత్తుకుంది. బాబును హత్తుకోగానే తన హృదయంలో ఆ కుటుంబం పట్ల సానుభూతో, లేక కీర్తి చావు అంచున ఉండి కూడా తన ఆరోగ్యాన్ని కాపాడినందుకు కృతజ్ఞతతో, లేక బాబు అంత చిన్న వయసుకే ఇంత పెద్ద కష్టాన్ని మోస్తున్నందుకో జాలో, అర్థం కాని భావనతో షర్మిష్ట కళ్ళు తడిచిపోతూ గుండె బరువెక్కింది. కరిగిన మది మేఘంలా కన్నీటి జడివానై బాబును చుట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. షర్మిష్ట సున్నిత మనస్తత్వం తెలిసిన అత్తమామలు షర్మిష్ట భుజం తట్టి ఓదార్చారు. 2 నెలలు గడిచాయి. షర్మిష్ట, సుజిత్ ఇంకా పూర్తిగా పిల్లల కోసం ప్రయత్నాలు మానేశారు. నిద్రలో ఉన్న షర్మిష్ట బుగ్గపై అప్పుడే నిద్ర లేచి ముద్దు పెడుతూ అమ్మా అంటున్న 4 ఏళ్ల బాబు బుగ్గపై ముద్దిస్తూ గుడ్ మార్నింగ్ నాన్న అంటూ నిద్ర నుండి మేల్కొని మురిసిపోయింది.
తర్వాత ఫ్రెష్ అయ్యి దీపక్‌ను రెడీ చేసి ముందు రోజు హాస్టల్ నుండి వచ్చిన ఇద్దరు అబ్బాయిలతో కలిసి సుజిత్ తల్లిదండ్రులున్న పల్లెకు బయలుదేరారు. అక్కడున్నన్ని రోజులు పిల్లలు ఆ ఇంటి చక్కటి వాతావరణం ఇంకా ప్రేమగా చూసుకునే మనుషులతో చక్కగా కలిసిపోయారు. నవమాసాలు మోసి కనకపోయినా ముగ్గురు పిల్లలకు తల్లిలా మాతృత్వాన్ని పంచింది శర్మిష్ఠ. శర్మిష్ఠ ఆలోచన విధానంలో మార్పుకు సుజిత్ ఎంతో ఆశ్చర్యపోయాడు. వారు తన కడుపున పుట్టని పిల్లలు అనే విషయం ఎప్పుడో మర్చిపోయింది. విధి వక్రిస్తే మంచివాళ్ళు కూడా అందరినీ కోల్పోయి అనాథులు అవుతారని శర్మిష్ఠ అర్థం చేసుకుంది. మరణం అంచులో ఉండి కూడా కీర్తి చేసిన అవయవదానం ఆమె మంచితనం శర్మిష్ఠను ఎంతో కదిలించింది అనే చెప్పాలి. ఆ పిల్లలు తమపై చూపిస్తున్న స్వచ్ఛమైన ప్రేమాభిమానాలు శర్మిష్ఠ మనసుకు మాతృత్వ మధురిమలను పరిచయం చేశాయి. శర్మిష్ఠ పిల్లలకు ఇష్టమైనవన్నీ ఓపికగా వండి పెడుతుంది. వాళ్ళు అల్లరితో ఇంటిని చిందరవందర చేస్తున్నా ఆ అల్లరిని కూడా పసితనంగా భావిస్తూ వాళ్ళల్లో ఒకటిగా కలిసిపోతుంది. శుభ్రత కంటే కూడా వారి సంతోషానికే ప్రాముఖ్యత ఇస్తుంది. మారిన మనసుతో హృదయాన్ని కరిగించిన అమృత తుల్యమైన మాతృత్వ మధురిమలను ఆస్వాదిస్తుంది. ఒక సంఘటనతో మనుషులు ఎన్నో ఏళ్లుగా ఉన్న ఆలోచనలను విడిచిపెట్టి మారుతారా అంటే చెప్పలేము, మారొచ్చు. ఒక సంఘటన మనుషుల జీవితాన్ని పూర్తిగా మార్చేయవచ్చు. షర్మిష్టలో కూడా మార్పు వచ్చింది. సుజిత్ షర్మిష్టల లోకమే మారిపోయింది. పిల్లల పెంపకం, చదువుల్లో పూర్తి శ్రద్ధ తీసుకొని వారిని ప్రయోజకుల్లా తీర్చిదిద్దే ప్రయత్నంలో పడ్డారు. తల్లిదండ్రులను కోల్పోయిన ఆ చిన్నారుల జీవితాల్లో తమ మంచితనంతో వెలుగులు నింపారు. ముగ్గురు ముచ్చటైన పిల్లల ఆలనా పాలన, అచ్చట్లు ముచ్చట్లతో సుజిత్ షర్మిష్టలకు కాలం తెలియలేదు. షర్మిష్టలో సానుకూలమైన ఆలోచన ధోరణి పెరిగింది. షర్మిష్ట మనసు కూడా ప్రశాంతంగా మారింది. అనవసరమైన విషయాల్ని, మాటల్ని పట్టించుకొని బాధపడడం మానేసింది. చూస్తుండగానే పెద్ద బాబు డాక్టర్ చదువు పూర్తి చేసి డాక్టర్గా స్థిరపడ్డాడు. రెండో బాబు యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగ జీవితాన్ని మొదలుపెట్టాడు. ఇక చిన్నోడు బిజినెస్‌లో సెటిల్ అయ్యాడు. అందరికీ పెళ్లిళ్ళయ్యాయి. అందరి పిల్లా పాపలతో ఆ ఇల్లు ఇప్పుడు చూడముచ్చటగా ఉంది. మోడువారిన జీవితాల్లో వసంతాలు మొదలయ్యాయి. తమను ఆదరించి నీడనిచ్చిన ఆ కుటుంబానికి పెరిగి పెద్దై పిల్లలు మంచి పేరు తెచ్చి ఆ కుటుంబంలో సంతోషాలు నింపారు. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.